హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. ఈరోజు వచ్చేసి నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో డే 59, అంటే రేపటితో నాకు 2 months కంప్లీట్ అవుతుంది. సో ఈరోజు నేను ఒక వీడియో చేయాలనుకున్నాను. ఏమంటే నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, నేను ఏం తింటాను ఈ డే అంతా ఫ్యాట్ లాస్ కోసం. సో అది మీకు చూపించాలనుకుంటున్నా, ప్లస్ వర్కౌట్ కూడా. సో ప్రజెంట్ నా బాడీ వెయిట్ చూపిస్తాను చూడండి. సో నేను ట్రైపోడ్ ఫోను పట్టుకున్నా. సో ఒక 500 grams చేస్తే 73 అనుకోండి. సో ఇప్పుడు మార్నింగ్ టైం అయితే 11 అవుతుంది. కొద్దిగా లేట్ అయింది, ఈరోజు లేట్గా లేచాను. సో ఇప్పుడు నేను మార్నింగ్ ఏం తింటాను, ఒక షేక్ అయితే చేసుకుంటాను. ఆ షేక్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సో ఇది నేను షేక్ చేసుకోవడానికి ఇది నేను సపరేట్గా కొనుక్కున్నాను. ఇది వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉంటుంది అనమాట. సో తక్కువ ఉన్నా కూడా ఎక్కువ తాగిన ఫీలింగ్ వస్తుంది. సో అందుకే ఇది తీసుకున్నా. సో నేను వచ్చేసి ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నా, ఒక 81 kg నుంచి నేను ట్రాన్స్ఫార్మ్ అయినాను. 81 kg నుంచి 73కి వచ్చినాను వితిన్ 2 months. అండ్ నాకు వెయిట్ డ్రాప్ అవ్వడం ఏం ఇష్టం లేదు, కానీ అది మ్యాక్సిమం డర్టీ బల్క్ చేసినాను, అంటే కావాలనే ఫ్యాట్ గెయిన్ అయినాను. సో అది తగ్గింది. సో ఇంకా నుంచి ఎక్కువ తగ్గకుండా బాడీ రీకంపోజిషన్ చేస్తున్నా. ఐ మీన్ ఆ ఫ్యాట్ని రీప్లేస్ చేస్తూ మజిల్ని బిల్డ్ చేస్తున్నా. సో ఇప్పుడు అంత వెయిట్ డ్రాప్ ఉండదు, ఎందుకంటే ఫ్యాట్ అంతా మ్యాక్సిమం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నాకు తెలిసి నేను బిలో 20 ఆర్ బిలో 15 ఉండొచ్చు. ఇన్ కమింగ్ డేస్ నాకు తెలిసి బిలో 10కి పోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఈ డైనింగ్ టేబుల్ మొత్తం నేనే కబ్జా చేసిన. సో ఫస్ట్లీ వెయింగ్ స్కేల్ మీద ఇదైతే పెట్టుకుంటా. ఒక 40 grams ఓట్స్. నేను ఎన్ని క్యాలరీస్ తీసుకున్నానని చెప్తే మీరు షాక్ అవుతారు. నేను 2 months మొత్తం కలిపి కూడా నేను 1900, అంతకుమించి తగ్గలేదు. అలా చేస్తూనే ఫ్యాట్ లాస్ అయినా. 40 grams ఓట్స్ వేసుకున్నా. సో నేను చెప్పినా కదా, మొత్తం నా ఫ్యాట్ లాస్ టైం అంతా నేను 1900 క్యాలరీస్ ఇవే ఉన్నాయి నాకు. 1800 కానీ 1600 కానీ 70 ఇట్లా పోలేదు, ఎప్పుడు 2000 దాటలేదు, 1900 తగ్గలేదు. సో అయినా కూడా నాకు ఫ్యాట్ లాస్ అయింది. సో మీ మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లీన్గా తినాలి అంతే. మీరు ఏదైనా క్లీన్గా తింటూ వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. సో ఇంకా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా జరగలేదన్నప్పుడు క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్ళండి అంతే. సో 40 grams ఓట్స్ కదా. దీని తర్వాత వచ్చేసి ముందు 5 grams బాదం వేసుకుంటా. అంటే ఇప్పుడు వాల్నట్స్ వేసుకుంటాను అనమాట. 5 grams వాల్నట్స్ 2 వేస్తేనే 5 grams అయిపోయింది. సో దీని తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ ఇవి ఒక 5 grams అనమాట. వాల్నట్స్ వేసుకున్న తర్వాత ఇవి ఒక 5 grams. సో ప్రతి గ్రాము మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఎంత పడితే అంత వేసుకోగలరు. సో వీటి తర్వాత పంప్కిన్ సీడ్స్ అనమాట. పంప్కిన్ సీడ్స్ 10 grams వేసుకుంటాం. సో పంప్కిన్ సీడ్స్ 10 grams అయిపోయింది. సో దీని తర్వాత వచ్చేసి క్రియేటిన్ ఒక స్కూప్, 3 grams ఉంటుంది నాకు తెలిసి ఇది అంతే. సో దాని తర్వాత 1 scoop వే ప్రోటీన్, 1 scoop వే ప్రోటీన్. సో ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసి తర్వాత ఇంకో 2 ingredients ఉన్నాయి, అవి వేద్దాం. చోలు మూసుకోండి. సో ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది కదా. దీంట్లోకి వచ్చేసి పీనట్ బటర్ అండ్ బనానా. ఇప్పుడు పీనట్ బటర్. సో నార్మల్గా అయితే నేను పీనట్ బటర్ 30 grams తీసుకుంటాను. ఒకవేళ బనానా ఉంటే నేను వచ్చేసి 15 grams ఇది వేసుకుంటాను. ఇది వచ్చేసి 200 calories వస్తాయి 30 grams, 32 grams. సో అప్పుడు నేను ఏం చెప్తాను, 15 grams వేసుకొని మిగతా 100 calories వచ్చేసి ఒక బనానా తీసుకుంటాను, సరిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. బనానా లేకపోతే 30 grams తీసుకుంటా, ఓకేనా. బనానా బాగుంటుంది వేసుకుంటే. సో బనానానే బెస్ట్. ఇలా మిగిలిపోయిండే దాన్ని 1 gram కూడా వేస్ట్ చేయకూడదు. అందుకు బనానా అంత పెద్దగా ఉంది, మామూలుగా అయితే మీడియం సైజు వేసుకుంటా. సో బనానా వేసిన తర్వాత దాంట్లోకి వచ్చేసి
వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడం అంతే. ఏ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టింటే ఫ్రిడ్జ్లో వాటర్, లేకపోతే నార్మల్ ఐస్ గడ్డలు కట్టినట్టుంది, బాగుంటుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చెవులు మూసుకోండి మళ్ళీ. అయిపోయింది అంతే అనమాట. ఇదేమన్నా అవుట్ చెక్ పోయి తాగేద్దాం. చూడండి బాగుంటుంది. సో ఇది నా మార్నింగ్ మీల్. తర్వాత మళ్ళీ ఏంది 11 అవుతుంది. ఇంకొక 1.5 అవర్లో పోయి నేనే చికెన్ తెచ్చుకొని నేనే వండుకోవాలి. రైస్ అయితే ఆల్రెడీ ఇంట్లో చేస్తారు కాబట్టి, కర్రీస్ ఇంట్లో చేస్తారు. తర్వాత లంచ్లో కలుద్దాం. ఏం తింటానో చూపిస్తాను, ఓకేనా? బాయ్. సో చికెన్ తెచ్చుకోవడానికి బయటకు అయితే పోతున్నా. మనది ఫుల్ సెటప్ ఉంటుంది. ఇదంతా అద్దాలు పెట్టుకొని ఫుల్ ఎండ కదా బయట. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే నా ఆటో. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో పెట్టినాను. సో మన సెటప్ అయితే ఇలా ఉంటుంది. బయట ఎండ భారీగా ఉంది కాబట్టి ఇట్లా పెట్టుకొని పోవాలి, లేకుంటే బతకలేం అనమాట. సో హాస్టల్ ఎందుకు తీసుకున్నాను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 12:30 అట్లా అవుతుంది. చికెన్ అయితే చేసుకోబోతున్నా లంచ్ కోసము, ఓకేనా? ఆ ప్రిపేర్ ఎలా చేసుకుంటాను మీకు చూస్తే చాలామంది అడిగినారు చికెన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. టేస్టీగా ఏముండదు, ఎలా తినాలో కూడా చెప్తాను, ఉండండి. చికెన్ అయితే వాష్ చేసుకుందాం. చికెన్ని 2 times అయితే వాష్ చేస్తాను నేను, ఎందుకంటే మనం ఓసిడి. సో 1/2 kg ఎందుకు తీసుకున్నానని నేను చెప్పినాను కదా మీకు. 1/2 kg ఎందుకు తీసుకున్నానంటే, దీంట్లో నేను 1/2 kg చెస్ట్ పీస్ కొట్టించుకుంటాను అనమాట. దీంట్లో వచ్చేసి ఒక 300 grams నేను తింటాను, మిగతా అది మా రాకి తింటుంది. మా ఇంట్లో డాగ్ ఉంది. సో దానికి సపరేట్గా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నాకు కావాల్సిన బోన్లెస్ పీసెస్ వస్తాయి, ప్లస్ అట్లే దానికి కావాల్సిన బోన్స్ కూడా వస్తాయి దీంట్లోనే. సో అందుకు ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఏమేమి వేస్తానంటే, ఫస్ట్లో వచ్చేసి చికెన్ మసాలా అనమాట. చికెన్ మసాలా ఇది హోమ్ మేడ్, మా అమ్మ వేసింది. సో దీన్ని లైట్గా వేసుకుంటా. సో మీకు ఎంత ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. దాని తర్వాత పసుపు జస్ట్ కొద్దిగా అంతే వేసేసినానా. కారం పెట్టింది. నెక్స్ట్ కారం కూడా లైట్గా, నేను స్పైసెస్ తక్కువ తింటాను. తర్వాత ఉప్పు, సాల్ట్ వచ్చేసి కొద్దిగా, ఓకేనా? దీని తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీరు చూసుకున్నట్లయితే జింజర్ గార్లిక్ ఇది కూడా ఇంట్లోనే వేసినారు. సో ఇది లైట్గా ఇంతే. నేనైతే వేసేది ఇంతే. మీకు ఎవరికైనా కావాలనుకుంటే లైట్గా గీ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా? గీ 1 tablespoon అలా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మిక్స్ చేసుకోవడం. మ్యారినేట్ ఇవన్నీ మామూలుగా అయితే చాలామంది మ్యారినేట్ చేస్తారు ఒక 1 hour అట్లా. నాకంత ఓపిక లేదు. సో తెచ్చుకుంటాను, వెంటనే చేసుకుంటా. మనం తినేదే టేస్ట్లెస్ అండ్ హెల్త్ కోసం. ఎట్లా చేసుకుంటే ఏమి, ఎట్లా తింటే ఏమి, మ్యారినేట్ అవన్నీ టేస్టీగా తినాలనుకుంటే అది నాకంత ఓపిక లేదు. అయినా కూడా బాగానే ఉంటుంది. ఇదేం టేస్టీగా ఉండదని ఏం లేదు, చాలా బాగుంటుంది. ఫస్ట్లీ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం, స్టవ్ ఆన్ చేసినాం. సో ఇప్పుడు ఈ ప్యాన్ ఉంది కదా, సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లోకి డైరెక్ట్గా చికెన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తా, ఇప్పుడే చేస్తా. ఒకవేళ కొంతమంది ఎలా చేస్తారంటే, ఫస్ట్ వాటర్ అసలు యాడ్ చేయకుండా చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటా ఇక్కడ ఒక 1/2 hour వరకు, లేకుంటే 20 minutes వరకు ఉంటే దీంట్లోంచి వాటర్ వస్తాయి. అది మ్యారినేట్ చేసినప్పుడు బాగా దీంట్లోంచి వాటర్ వస్తాయి. సో అలా కుక్ అయిపోతుంది. నాకు ఓపిక లేదు కాబట్టి నేను ముందే వాటర్ పోవేసి 15 minutes వదిలేస్తా, లేకుంటే 20 minutes వదిలేస్తే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతాయి. సో చికెన్ ఉడికిపోయినట్లు అంతే, ఓకేనా? సో ఇప్పుడు వాటరు 5 వరకు వచ్చేంత వేసుకున్నాను నేను, ఓకేనా? 1/2 kg చికెన్కి ఓకే 5 వరకు అలా వాటర్ వచ్చేలాగా వేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి నేను బీన్స్ యాడ్ చేస్తాను, చూపిస్తాను అన్నమాట. బీన్స్ వచ్చేసి ఒక పిడికడ్ అనమాట. వీటిలో 100 grams జస్ట్ 40 బిలోనే ఉంటాయి క్యాలరీస్. సో మీరు ఎన్ని తిన్నా పెద్దగా ఏం కాదు, ఇట్లా స్టమక్ ఫుల్ కూడా అవుతుంది. సో ఇన్ని వేసుకుంటాను అన్నమాట.
ఇది కావాలంటే మెజర్ చేసుకోవచ్చు, కానీ నాకు తెలుసు కదా, నేను ఎప్పటి నుంచో తింటున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఎన్ని ఎన్ని తింటున్నాను ఏమని చెప్పేసి. ఫైబర్ కోసం మనం ఈ బీన్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిది, గుడ్ ఫైబర్ అందుతుంది మీ గట్కి. ఈజీ ప్రాసెస్ ఇది. ఓకే సార్, రెండు ఉడికిపోతాయి. సో ఇలా పెట్టేసినామా, దీన్ని మనం ఒక 20 మినిట్స్ క్లోజ్ చేసి, 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంటే 15 మినిట్స్ కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే వాటర్ చాలా వరకు వేస్తాం కాబట్టి హై ఫ్లేమ్లోనే ఉడికిపోతుంది. దాని తర్వాత తినేయడమే రైస్ వేసుకొని. యాక్చువల్గా నేను ఇంట్లో ఏమి వేయనేది, ఇట్లానే వితౌట్ టీషర్ట్తోనే ఉంటాను. వీడియో కోసం వేసుకున్నాను, చెమటలు పడుతున్నాయి. చికెన్ ఉడికిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ప్రజెంట్ అయితే చికెన్ వచ్చేసి 15 మినిట్స్ పైన అయిపోయింది. సో మీరు చూసుకున్నట్లయితే చూడండి, వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు మనకి కుక్ అయిపోయినట్లు. ఓకేనా, రిమైనింగ్ వాటర్ ఇంకొక 3 మినిట్స్ 2 మినిట్స్లో వెళ్ళిపోతాయి. మనం రైస్ అనేది మెజర్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ప్రీవియస్గా 1 మంత్ వరకు, 2 మంత్, ఇది 2nd మంత్ కాబట్టి ఫస్ట్ 30 డేస్ నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో నేను 200 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్ తీసుకునేటోని. ఇప్పుడు వచ్చేసి 50 గ్రామ్స్ తగ్గించిన, 150 గ్రామ్ తీసుకుంటాను. ఈ 150 గ్రామ్ కూడా మళ్ళీ నైట్ కూడా 150 గ్రామ్ అనమాట, అంటే పర్ డేకి 300 గ్రామ్స్ అనుకోండి. సో నేను ఎందుకు ఇంత చిన్న బౌల్ తీసుకున్నానంటే, ఇట్లా చిన్న బౌల్లో అయితే మనకి ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది. మొత్తం అన్ని మిక్స్ అయితే వెజ్జీస్, రైస్ ప్లస్ చికెన్ అన్నీ. సో నేను 1/2 kg చికెన్ అని చెప్పిన కదా, తో ఆ ఎక్స్ట్రా పీసెస్, బోన్ పీసెస్ ఎవరికి అర్థమైంది కదా. సో అప్పుడే కిచెన్లోకి వచ్చి కూర్చొని స్మెల్ వస్తుందని చెప్పేసి. దిస్ ఈజ్ అవర్ రాగి పాప. సో మీరు చూసుకున్నట్లు ఇదే ఫుల్లీ లోడెడ్ 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్, వెజిటేబుల్స్, 150 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఏం యాడ్ చేసుకుంటానంటే, ఇంట్లో చేసిన పప్పు అనమాట, లైట్గా యాడ్ చేసుకుంటాను. ఒక గెరిట అనుకోండి, ఒక చిన్న సైజ్ గెరిటని లైట్గా యాడ్ చేసుకుంటాను, తినేస్తాను. ఓకేనా, అంతే. సో ఆఫ్టర్నూన్ ఇది తీసుకొని ఇది కంప్లీట్ చేస్తాను. తర్వాత నేను ఈవినింగ్ 5కి అయితే జిమ్కి అయితే వెళ్తాను. తర్వాత నైట్ ఏం తింటాను కూడా చూపిస్తాను, జిమ్లో వర్కౌట్స్ కూడా చూపిస్తాను. అండ్ దీని తర్వాత నేను జిమ్కి వెళ్ళే ముందు ఏం తీసుకుంటాను కూడా చూపిస్తాను. ఓకేనా. సో లంచ్ తర్వాత వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ మల్టీవిటమిన్ ఒకటి, ఫిష్ ఆయిల్ ఒకటి అయితే తీసుకుంటాను. ఇది వచ్చేసి టాటా 1 mgవి. సో అదొక క్యాప్సూల్, ఇదొక క్యాప్సూల్, మల్టీవిటమిన్ ఒకటి, ఫిష్ ఆయిల్ ఒకటి అయితే తీసుకుంటా. సో ఇప్పుడే జిమ్కి అయితే వచ్చిన. మీరు చూసినారు కదా, నేను వచ్చే ముందు ఎల్ కార్నెటైన్ అయితే 30 డేస్కి ట్రై చేద్దామని అయితే తీసుకున్నా కదా. అదైతే ఒక చిన్న మూత, 15 ml అనుకోండి, అది తాగేసి వచ్చిన. సో దాని తర్వాత ప్రీ వర్కౌట్ కూడా ఇంట్లోనే 1 స్కూప్ అయితే తీసుకొని వచ్చేసాను. అది ఇక్కడ తాగేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తా. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి లెగ్ వర్కౌట్. నాకు ఆల్రెడీ ఇంజరీ ఉంది కాబట్టి నేను లెగ్ వర్కౌట్ ఎక్కువ చేయను. సో తక్కువ వెయిట్తోనే, చాలా లైట్ వెయిట్తోనే చేస్తాను. వేరియేషన్స్ కూడా కొద్దిగా ఒక 5 వేరియేషన్స్ అలానే ఉంటుంది. యాక్చువల్లీ నేను జిమ్ అయితే కొన్ని డేస్ ఆపేయాలి, ఎందుకంటే నాకు స్పైన్ ఇంజరీ ఉంది. లంబార్ స్పైన్ స్ట్రైట్ అయింది, కర్వ్ ఉంటుంది కదా, అది స్ట్రైట్ అయింది మజిల్ స్పాజం వల్ల. సో కొన్ని రోజులు జిమ్ అయితే బంద్ చేయాలి, కానీ నేనైతే మనం చేయలేం కాబట్టి కంటిన్యూ అయితే చేస్తున్నా. సో ఎలాగోలాగా లైట్ వెయిట్స్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నా. నేను 5 to 6, 7, 8 వరకు కూడా చేస్తాను ఒక్కొక్కసారి. కార్డ్ అంత కంప్లీట్ అయ్యే టైంకి అంతే. ఇప్పుడు వరకు నేను తీసుకున్నది ఇవి మాత్రమే. 2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఉంటుంది. ఓకేనా. దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ జిమ్. సో ప్రీ వర్కౌట్ అయితే తాగేస్తున్నా. దాని తర్వాత వచ్చేసి నేను ఫాస్ట్ అండ్ అప్ వచ్చేసి రీహైడ్రేషన్వి 2 వేసుకుంటాను. BCAA తీసుకుంటాం కదా. సో అలాగా నాకు మెగ్నీషియం అండ్ ఐరన్ అనేటివి కొద్దిగా తక్కువ ఉందని అనిపిస్తుంది. సో అందుకే వాటికి సంబంధించినవి మాత్రం ఆర్డర్ చేసుకున్నా. సో ఒక్కొక్కటి అయితే వేసుకుంటా. ఇదేం ప్రమోషన్ ఏం కాదు, వాళ్ళేం నాకు పైసలు ఇలా. సో ఫాస్ట్ అండ్ అప్ వాళ్ళు పైసలు ఇస్తే ఇంకా మంచిగా ప్రమోట్ చేస్తా. తెలంగాణకు పోయి 1 year ఉండాలి, మొత్తం తెలంగాణ భాష వస్తాను.
సో ఇది నాకు వర్కౌట్ మధ్యలో మంచిగా అనిపిస్తుంది, అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క సిప్ వేస్తూ ఉంటాయి. సో నేను వర్కౌట్స్ అయితే చూపిస్తాను, కానీ నేను ఎక్కువ మాట్లాడలేను. నేను అప్పుడప్పుడు ఇట్లా ఆపే మాట్లాడతాను, ఎందుకంటే జిమ్లో సాంగ్స్ వస్తూ ఉంటాయి. నేను ఏదైనా చెప్పాలనుకుంటే కంపల్సరీ ఏదైనా ఒక సైడ్ వెళ్ళి చెప్తాను. వర్కౌట్స్ అయితే హ్యాపీగా చూడండి, బ్యాక్గ్రౌండ్లో మంచి మ్యూజిక్ వేస్తా. సో మ్యాటర్ ఏమంటే 10 కేజీసే వేస్తున్నా. ఎందుకు వేస్తున్నా అంటే 10 కేజీస్ మాత్రమే. నేను చెప్పినా కదా స్పైన్ ఇంజురీ ఉందని చెప్పేసి ఎక్కువ వెయిట్ చేయడం లేదు, జస్ట్ 10 కేజీస్, అది కూడా ఫ్రంట్ స్క్వాట్. స్మిత్ మిషన్లో ఫ్రంట్ స్క్వాట్. ఎవరికైతే బ్యాక్ ఇంజరీ ఉందో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏమంటే ఇట్లా ఫ్రంట్ స్క్వాట్, ఐ మీన్ 10 కేజీస్తో చేస్తే ఫుల్ క్లీన్గా. నేను చూపిస్తాను ఎలా చేస్తానో, చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీరు ఇది చూస్ చేసుకోండి. కంప్లీట్గా స్క్వాట్స్ అవాయిడ్ చేసే బదులు ఇలా ఫ్రంట్ స్క్వాట్ చేస్తే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. సో చూడండి. సో వర్కౌట్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చినాను. చూసినారు కదా ఇందాక వే ప్రోటీన్ 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అయితే తాగేసినాను. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను నా డిన్నర్కి 6 ఎగ్స్ అనమాట, దాంట్లో 5 ఎగ్ వైట్స్, ఒక హోల్ ఎగ్ అనమాట.
దాన్ని ఆమ్లెట్ చేసుకొని తర్వాత 150 గ్రామ్స్ ఆఫ్ రైస్, దాంతోపాటు కొంచెం వెజ్జీస్ లైక్ కీరా ఇంకేదన్నా ఉంటే ఏదో ఒకటి తీసుకుంటా ఇప్పుడైతే. సో ప్రిపరేషన్ చూపిస్తాను మీకు. సో 2 గిన్నెలు అయితే తీసుకోవాలి. ఒకటి వచ్చేసి ఎగ్ వైట్స్, ఇంకొకటి వచ్చి ఎగ్ యోక్స్ సపరేట్ చేస్తాం కదా వాటి కోసము. సో ఇట్లా ఒక బిగ్ స్పూన్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది సపరేట్ చేయడానికి. సో నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ ఏమంటే ఆయిల్ తక్కువ యూజ్ చేయొచ్చు, ఓకేనా, ఎక్కువ అవసరం ఉండదు. జస్ట్ ఫస్ట్ ఒక ఎగ్ ఇలా వేస్తారు కదా, ఇలా వేసిన తర్వాత ఏం లేదు, ఇలా తీసుకోండి. కొద్దిగా బిగ్ స్పూన్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా తీసుకొని సపరేట్ చేసుకోండి, అంతే, సింపుల్. 5 ఎగ్ వైట్స్, ఒక హోల్ ఎగ్ అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలాంటి ప్యాన్ మీద మనకి గీ కొద్దిగా అప్లై చేసుకోవాలి. సో కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా మీరు ఏం చేస్తారంటే, ఎక్కువ కావాల్సింటే గీ కొద్దిగా ఎక్కువ వేసుకొని స్ప్రెడ్ అయిన తర్వాత నా దగ్గర ఒక బ్రష్ ఉండాలి. సో ఇలాంటి బ్రష్తో మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఓకేనా, కావాలనుకుంటే. అలా కాకుండా ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే కంప్లీట్గా ఇలా వేసి రిమైనింగ్ అంతా ఇలా వేసేయచ్చు, ఎగ్ యాక్స్లో వేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో సో మనకి నాన్ స్టిక్లో అయితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది నాన్ స్టిక్ ఇంకా పోయినట్లుంది, ఇంకా మంచిగా ఉంటే ఇంకా బాగా వచ్చేది. సో ఇప్పుడు దీన్ని నేను దీంట్లోకి వేసుకున్నాను. నేను దీంట్లోనే తినేస్తాను అనమాట రైస్ కూడా. సో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ అయితే యాడ్ చేసుకుంటా. ఈ ఎగ్స్తో పాటు ఈ రైస్తో పాటు నేను ఒక కీరా అన్న లేకుంటే ఏదైనా ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ అన్న తీసుకుంటాను, ఓకేనా. దీంతో నా డిన్నర్ అయితే ఎండ్ అయిపోతుంది. అంతే, నేను ఈ రోజుకి ఇంతే తినేది, ఇంతకు మించి ఇంకేం తిన్నాను. నా వచ్చేసి అరౌండ్ 2000 ఆర్ 1900 క్యాలరీస్ అలా వస్తాయి. సో ఇది ఈ రోజుకి. మీకు ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.